హలో ఆస్పిరెంట్స్, లెట్ us కంటిన్యూ ద చాప్టర్. ఆల్రెడీ మనకి అమెజాన్ రివర్ బేసిన్ గురించి చూసాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే లైఫ్ ఇన్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అన్నమాట. సో నార్మల్‌గా మనము నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే మెయిన్‌గా డామినేట్ చేసే అంటే ప్లెయిన్ ఏరియాలో మెయిన్‌గా డామినేట్ చేసేది ఏంటి అంటే బిగ్ రివర్స్ అన్నమాట. బిగ్ అంటే బి ఫర్ బ్రహ్మపుత్ర, ఐ ఫర్ ఇండస్ అండ్ జి ఫర్ గంగా. కానీ మనము ఈ చాప్టర్‌లో నేర్చుకోబోయేది ఏంటి అంటే లైఫ్ ఇన్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అంటే గంగా మరియు బ్రహ్మపుత్ర యొక్క నదులు మరియు వాటి యొక్క ఉపనదుల దగ్గర ఉన్న పీపుల్ గానివ్వండి, లేకపోతే యానిమల్స్ గాని, ప్లాంట్స్ గానివ్వండి, అసలు లైఫ్ ఎలా ఉంటది అనేది మీకు ఒక ఐడియా రావాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కనిపించే పిక్చరే మనకి బ్రహ్మపుత్ర రివర్. ఓకే. యెస్. సో ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గంగా అండ్ బ్రహ్మపుత్ర టుగెదర్ ఫార్మ్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అన్నమాట. ఓకేనా? అంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది మరియు వాటి యొక్క ట్రిబ్యూటరీస్ కలుపుకుంటే మనకి గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అవుతుంది. ఇది ఎక్కడుందండి మనకి అంటే ద బేసిన్ లైస్ ఇన్ ద సబ్ ట్రాపికల్ రీజియన్ దట్ ఈస్ సిట్యుయేటెడ్ బిట్వీన్ 10 డిగ్రీ నార్త్ అండ్ 30 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్. సో మనకి 0 డిగ్రీ అంటే ఈక్వేటర్. ఈక్వేటర్ పైన ఏది ఉంటది మనకి 10 డిగ్రీ ఉంటుంది కాబట్టి ఆ 10 డిగ్రీ నార్త్ నుంచి దాదాపుగా ఇక్కడ 30 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో మనకి ఈ యొక్క బేసిన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గంగా ఆర్ గాగ్రా, ద సోన్, చంబల్, ద గండక్ అండ్ ద కోసి. ఓకేనా? సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటో కనుక్కొని అది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీకు ఎప్పటికి కూడా గుర్తుండిపోతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు గంగా రివర్ అన్నారనుకోండి గాగ్రా, సోన్, చంబల్, గండక్ అండ్ ద కోసి అని చెప్పొచ్చు. బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. The plains of Ganga and the Brahmaputra, the mountains and the foothills of Himalayas and the Sundarbans delta are the మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ బేసిన్. అంటే ఇక్కడ కనిపించే ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది గంగా బ్రహ్మపుత్ర బేసిన్. దీంట్లో ఏమున్నాయంటే అండి మనకి ద ప్లెయిన్స్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర అంటే గంగా మరియు బ్రహ్మపుత్ర రీజియన్‌లో ఉన్న ప్లెయిన్ ఏరియాస్. ప్లెయిన్ ఏరియాస్ అంటే సాఫీగా ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా! అవి. దాంతో పాటుగా ఇక్కడ పెద్ద పెద్ద మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మౌంటైన్ కింద ఉన్న హిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫుట్ హిల్స్ అంటారు కదా! అవి కనిపిస్తున్నాయి. హిమాలయ పర్వతాలున్నాయి. దాని తర్వాత సుందర్బన్స్ డెల్టా మనకి వెస్ట్ బెంగాల్ ఈ పార్ట్‌లో సుందర్బన్ డెల్టా కనిపిస్తుంది కదండీ! ఇది గూడా పార్ట్ ఆఫ్ గంగా మరియు బ్రహ్మపుత్ర బేసిన్ అని జెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ. ద ఆక్స్‌బో లేక్స్ డాట్ ద ప్లెయిన్ ఏరియా అని జెప్పేసి అంటున్నారు మనకిక్కడ. మెయిన్‌గా మనకిక్కడ ఆక్స్‌బో లేక్స్ ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. మియాండర్స్ అంటే ఏంటి? ఆక్స్‌బో లేక్ అంటే ఏంటి? అంటే ఆక్స్‌బో లేక్ అంటే ఒక లేక్ నుంచి అది సెపరేట్ అయిపోయి ఇలా ఒక బౌ షేప్‌లో ఉంటే దాన్నే ఆక్స్‌బో లేక్ అని జెప్పేసి అంటారు. సో, అది మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్లెయిన్ ఏరియాస్‌లో మెయిన్‌గా. నెక్స్ట్ వచ్చేసి ద ఏరియా ఈస్ డామినేటెడ్ బై మాన్సూన్ క్లైమేట్ అన్నమాట. అంటే మనకి క్లైమేట్ అనే చాప్టర్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. మాన్సూన్ క్లైమేట్ అంటే ఏంటి అని జెప్పేసి. సో, అప్పటి వరకు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మాన్సూన్ గురించి అంటే రెయిన్స్ గురించి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకండి ఇక్కడ నార్త్ మెయిన్‌గా ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ దగ్గర మనకి మిడ్ జూన్ నుంచి మిడ్ సెప్టెంబర్ వరకు గూడా మనకిక్కడ వర్షాలనేది చూసుకోవచ్చనమాట. దాని తర్వాత సమ్మర్స్ అనేవి హాట్‌గా ఉంటాయి. వింటర్స్ అనేవి మనకి కోల్డ్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఇంకొక హోంవర్క్ ఏంటి అంటే రివర్ బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో అది మనకి డిఫరెంట్ నేమ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ నేమ్స్‌తో వస్తుందనమాట. అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి ఇలాగా మన ఇండియా ఎంటర్ అవుతుందనమాట. ఇక్కడ యారో మార్క్ కనిపించింది కదండీ! అది ఎక్కడి నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుందో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఎంటర్ అయిన తర్వాత మన ఇండియాకొచ్చిన తర్వాత దాని పేరేంటి? బయటున్నప్పుడు పేరేంటి? బంగ్లాదేశ్‌లో దాని పేరేంటి? అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అది మీరు ఒకసారి ఇమ్మీడియేట్‌గా మీరు గూగుల్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఎందుకు నేను చెప్పట్లేదు అంటే మీకు కూడా తెలియాలి. మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు బాగా గుర్తుంటుందన్నమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. The basin area has varied topography and the environment plays the dominant role in the distribution of the population. సో, ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్‌లో ఏముందంటే అంటే మనకిక్కడ వేరీడ్ టోపోగ్రఫీ అన్నారు. టోపోగ్రఫీ అంటే నథింగ్ బట్ అక్కడున్న మనకి ఫిజికల్ అండ్ న్యాచురల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి అనుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ చూడండి. ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది ఒక డామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే మౌంటైన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో విత్ స్టీప్ స్లోప్స్ హ్యావ్ ఇన్‌హాస్పిటబుల్ టెర్రైన్. దేర్‌ఫోర్ లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ద మౌంటైన్ ఏరియా ఆఫ్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్. అంటే మనకి ఇక్కడ కొండలు ఏవైతే ఉన్నాయో యూజువల్‌గా కొండ ప్రాంతాల్లో నివసించాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే
అక్కడ మనం కొండ ఎక్కాలి, కొండ మీద ఉండాలి. సో, అది అక్కడ స్లోప్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్టీప్‌గా ఉంటాయన్నమాట అండి. అలాగే ఆ టెర్రైన్ కూడా చూసుకున్నట్లయితే అది అంత కంఫర్టబుల్‌గా ఉండదనమాట. అందుకే మనకి చాలా తక్కువ మంది ప్రజలిక్కడ మౌంటైన్ ఏరియాస్‌లో నివసిస్తూ ఉంటారు. కాకపోతే ప్లెయిన్ ఏరియాస్ అంటే ఏంటండి? ఆ మౌంటైన్స్ కింద ఇప్పుడు నార్మల్‌గా ప్లెయిన్ ఏరియా అంటే లైక్ ఈక్వల్ ల్యాండ్ ఉన్న ఏరియా అని జెప్పేసి అనుకోవచ్చు. ఎక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ గానివ్వండి, మనం కట్టుకోవడానికి బిల్డింగ్స్ అవన్నీ కంఫర్టబుల్‌గా ఉన్నవన్నమాట. సో, ద ప్లెయిన్ ఏరియా ప్రొవైడ్స్ ద మోస్ట్ సూటబుల్ ల్యాండ్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్. అంటే మనుషులు నివసించడానికి బాగా సూట్ అయ్యేది ఏంటి అంటే మౌంటైన్స్ గాదు. ఓన్లీ ప్లెయిన్స్ అన్నమాట. ప్లెయిన్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ సాయిల్ గూడా ఫెర్టైల్‌గా ఉంటుంది. అంటే మనకి సాగు చేసుకోవడానికి భూమి గూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ అనేది మోస్ట్ కామన్ ఆక్యుపేషన్ అన్నమాట. అంటే వ్యవసాయం అనేది మనకిక్కడ చాలా కామన్‌గా జరుగుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ గ్రో చేస్తూ ఉంటాం మనము. తర్వాత పాపులేషన్ డెన్సిటీ గూడా చాలా ఎక్కువుంటుంది ప్లెయిన్ ఏరియాస్ కంపేర్ టు మౌంటైన్ ఏరియాస్. ఇప్పుడు మౌంటైన్ ఏరియాస్‌లో చూసుకున్నారనుకోండి ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది. అక్కడెక్కడో ఒక ఇల్లు ఉంటుందన్నమాట. బట్ ప్లెయిన్ ఏరియాస్ చూసుకున్నట్లయితే అన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. ఓకేనా? మరి డెన్సిటీ అనే పదం వచ్చింది కాబట్టి డెన్సిటీ గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి డెన్సిటీ అంటే ఏం లేదండి. ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ లివ్ ఇన్ 1 స్క్వేర్ కిలోమీటర్ అన్నమాట. అంటే మనము ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటే ఓకేనా? స్క్వేర్ అంటే ఏంటండి? అన్నీ సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి ఇలా ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటే ఓకేనా? దీంట్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అని జెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక స్క్వేర్ కిలోమీటర్‌లో 180 మంది మాత్రమే 189 మాత్రమే ఉంటారు. కానీ ఇదే స్క్వేర్ కిలోమీటర్ మనం వెస్ట్ బెంగాల్‌లో జూసుకున్నట్లయితే 1029 మంది అండ్ బీహార్‌లో జూసుకున్నట్లయితే 1102 మంది నివసిస్తున్నారనమాట. ఓకేనా? సో, మీకొక ఐడియా వచ్చిందనుకుంటాను. ఒక స్క్వేర్ కిలోమీటర్ అంటే ఏంటో. ఓకేనా? ఐ మీన్ డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటో ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ద మెయిన్ క్రాప్ ఈస్ ప్యాడీ. సో, మనకి ప్యాడీ చూసుకున్నట్లయితే మెయిన్ క్రాప్ అనమాట. సో, ఇక్కడ చూడండి మనకి ప్యాడీ ఎలా కల్టివేట్ చేస్తున్నారో. సో, ఈ యొక్క ప్లెయిన్ ఏరియా గంగా, బ్రహ్మపుత్ర బేసిన్‌లో మెయిన్ క్రాప్ వచ్చేసి ప్యాడీ. అండ్ సిన్స్ ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ రిక్వైర్స్ సఫిషియంట్ వాటర్. మనకి ఆ ప్యాడీ గ్రో అవ్వాలంటే ఏం చేయాలండి ఇక్కడ మనకి వాటర్ అనేది చాలా సఫిషియంట్‌గా ఉండాలనమాట. సో, ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ద ఏరియాస్ వేర్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఈస్ హై. అంటే మనకిక్కడ రెయిన్‌ఫాల్ గూడా ఎక్కువగా ఉన్నప్పుడే మనకి ఆ ప్యాడీ క్రాప్ అనేది గ్రో అవుతూ ఉంటుందనమాట. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఇంకా అదర్ క్రాప్స్ ఏం గ్రో చేస్తారండి గంగా బ్రహ్మపుత్ర బేసిన్‌లో అంటే మనకి వీట్ గానివ్వండి, మెయిజ్ గానివ్వండి, సోర్గమ్, గ్రామ్, మిల్లెట్స్ ఇవన్నీ గూడా గ్రో చేస్తారు. దీంతో పాటుగా కమర్షియల్ పర్పసెస్ మనీ కోసం ఏం చేస్తారండి వీళ్ళు క్యాష్ క్రాప్స్ గ్రో చేస్తారనమాట. అంటే షుగర్ కేన్, జూట్ ప్లాంటేషన్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. ఓకేనా? అండ్ జూట్ వచ్చేసి మెయిన్‌గా మనకి బంగ్లాదేశ్ ఏరియా అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ పార్ట్స్‌లో ఎక్కువగా గూడా జూట్ కల్టివేషన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి బనానా ప్లాంటేషన్ చూసుకుంటాము. తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో మనకి ఇట్లా టీ గార్డెన్స్ గూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం తాగే టీ ఉంటది గదండీ! ఆ టీ పౌడర్ అనేది మనకి ఎక్కువ గూడా అక్కడి నుంచి సప్లై అవుతూ ఉండడం మనం జూస్తూ ఉన్నాము. తర్వాత మనకి సిల్క్ గూడా ప్రొడ్యూస్ అవుతుందండి. త్రూ ద కల్టివేషన్ ఆఫ్ సిల్క్ వార్మ్. సో, ఎవరైనా సిల్క్ వార్మ్ యొక్క కల్టివేషన్‌కి ఒక పేరుంటదనమాట. ఆ పేరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఓకేనా? ఆహ్, నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని జెప్పేసి మనకి అది ఏమంటారో, దేన్నంటారో అది గూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బీహార్ అదే సిల్క్ వార్మ్ మనకి సిల్క్ వార్మ్స్ కల్టివేషన్ త్రూ మనకి సిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు బీహార్ అండ్ అస్సాంలో. దీంతో పాటుగా మౌంటైన్స్ అండ్ హిల్ ఏరియాస్‌లో స్లోప్స్ అనేవి జెంటిల్‌గా ఉంటాయి కాబట్టి మన యొక్క మౌంటైన్ ఏరియా యొక్క టెర్రసెస్ పైన గూడా క్రాప్స్ గ్రో చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ అని కనిపిస్తుంది చూడండి. Terraces are built on the steep slopes to create flat surface on which crops are grown and slope is removed so that the water does not run off rapidly. అంటే మనకిక్కడ ఈ యొక్క మౌంటైన్ ఏరియాస్‌లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని టెర్రస్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటారండి. ఏం చేస్తున్నారు ఇక్కడ టెర్రసెస్ కడుతున్నారనమాట ఇక్కడ. ఓకేనా? టెర్రసెస్ కట్టడం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క స్లోప్స్ మీద అంటే అదొక ఫ్లాట్ సర్ఫేస్ లాగా మారుతుంది కాబట్టి ఆ ఫ్లాట్ సర్ఫేసెస్‌ని కూడా వీళ్ళని వదలుకోకుండా అగ్రికల్చరల్ యాక్టివిటీస్‌కి యూజ్ చేస్తున్నారనమాట. అండ్ మనకి వాటర్ గూడా అలా ఇమ్మీడియేట్‌గా క్విక్‌గా రన్ అవ్వకోకుండా వాళ్ళు ఇలా టెర్రసెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ చూద్దామండి. ద వెజిటేషన్ కవర్ ఆఫ్ ద ఏరియా వేరీస్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్. అంటే మనకి ల్యాండ్ ఫార్మ్‌ని బట్టి మనకి ఈ వెజిటేషన్ కవర్ అనేది మారుతూ ఉంటుందనమాట. ఓకేనా? సో, మెయిన్‌గా చూసుకున్నట్లయితే గంగా అండ్ బ్రహ్మపుత్ర
ప్లెయిన్ ప్లెయిన్ ఏరియాలో చూసుకున్నట్లయితే ట్రాపికల్ డెసిడ్యూయస్ ట్రీస్ అనేది ఎక్కువగా కూడా మనకి గ్రో అవుతూ ఉంటాయన్నమాట. అలాంగ్ విత్ టేక్ కానివ్వండి, సాల్ అండ్ పీపల్ ఓకేనా. అండ్ థిక్ బ్యాంబూ గ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బ్రహ్మపుత్ర ప్లెయిన్‌లో చూసుకోవచ్చు. అండ్ డెల్టా ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది చూసుకోవచ్చనమాట. ఓకేనా. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ మనం న్యూస్‌లో చూస్తూ ఉంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చు మీరు అంటే ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అని చెప్పేసి ఉంటాయండి. మనకి ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్‌నే మనం మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా పిలుసుకుంటూ ఉంటామనమాట. సో, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఫారెస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెప్పుకుంటామనమాట. ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి? డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఇవన్నీ అక్కడ డిస్కస్ చేసుకుందాం. బట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం ఒకటేసారి హడావుడి చేసుకోకుండా. రైట్? నెక్స్ట్ చూడండి. ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ మనకిక్కడ కానిఫరస్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి పైన్ ట్రీ అని కొట్టండి మీరొకసారి గూగుల్‌లో. తర్వాత దేవదారు ట్రీ గానివ్వండి, ఫిర్ గాని ఇవన్నీ గూడా మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయని జెప్పేసి ఎగ్జామ్‌లో అడిగారనుకోండి. ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ కనిపిస్తాయంటే మీకు డెల్టా దగ్గర కనిపిస్తూ ఉంటాయన్నమాట మెయిన్‌గా. ఓకేనా? యెస్. నెక్స్ట్ థిక్ బ్యాంబూ గ్రూవ్స్ ఎక్కడుంటాయంటే బ్రహ్మపుత్ర ప్లెయిన్ దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మనకి చెట్లతో పాటుగా అంటే ఫ్లోరాతో పాటుగా మనకి ఫానా అంటే జంతువులు గూడా ఎక్కువగా గూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏమేంటి అండి మనకి ఎలిఫెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, టైగర్స్ కనిపిస్తూ ఉంటాయి, డీర్స్ కనిపిస్తూ ఉంటాయి, మంకీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే స్పెషాలిటీ ఏంటంటే వన్ హార్న్ రైనోసరస్ కూడా మనకి ఈ బ్రహ్మపుత్ర ప్లెయిన్‌లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి డెల్టా ఏరియాస్‌లో చూసుకున్నట్లయితే మెయిన్‌గా బెంగాల్ టైగర్ ఓకేనా. బెంగాల్ టైగర్ కనిపిస్తూ ఉంటది. అండ్ అలాగే క్రోకోడైల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా. మెయిన్‌లీ డెల్టా ఏరియాస్‌లో. ఓకేనా. తర్వాత అక్వాటిక్ లైఫ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఫ్రెష్ వాటర్స్‌లో ఉంటుంది. అండ్ లేక్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ సీ దగ్గర కూడా మనకి ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. తర్వాత ద మోస్ట్ పాపులర్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఆర్ ద రోహు, కాట్లా అండ్ హిల్సా ఓకేనా. ఇవన్నీ గూడా మనకి పాపులర్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అన్నమాట. ఇవి గూడా మనకి ఈ యొక్క రివర్స్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మెయిన్‌గా వాళ్ళు డైలీ ఏం తింటారు అంటే మనకి ఫిష్ మరియు రైస్ అనేది వాళ్ళకి స్టేపుల్ డైట్ అన్నమాట. ఎక్కువ గూడా మనకి మీరు కోల్‌కతా ఐ మీన్ వెస్ట్ బెంగాల్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే ఆ బ్రహ్మపుత్ర ఏరియాస్ ఎక్కువగా మనం తిరిగినట్లయితే ఫిష్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి రైస్ అండ్ ఫిష్ ఎక్కువ గూడా తింటూ ఉంటారనమాట. ఓకేనా. యెస్. నెక్స్ట్ చూడండి. ఇన్ ద ఫ్రెష్ వాటర్స్ ఆఫ్ రివర్ గంగా అండ్ రివర్ బ్రహ్మపుత్ర అంటే రివర్ గంగా మరియు బ్రహ్మపుత్ర యొక్క ఫ్రెష్ వాటర్ రివర్స్‌లో మనకి ఇంకేం కనిపిస్తుంది అంటే డాల్ఫిన్ కనిపిస్తుందనమాట. ఒక వెరైటీ ఆఫ్ డాల్ఫిన్ కనిపిస్తుంది. దాని పేరే సుసు. సో, సుసు అంటే టాయిలెట్ కాదండి. ఓకేనా. ఆ యొక్క డాల్ఫిన్ యొక్క బ్రీడ్ నేమ్ అనమాట. సుసు అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనకి బ్లైండ్ డాల్ఫిన్ అని గూడా పిలుస్తూ ఉంటారనమాట. ఓకేనా. అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సుసు ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద రివర్ అంటే మనకి ఆ సూసు డాల్ఫిన్ కనిపించింది అంటే, ఆ యొక్క రివర్ యొక్క హెల్త్ బావుందన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చనమాట. కాకపోతే మన యొక్క అన్‌ట్రీటెడ్ ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ వేస్ట్‌ల వల్ల ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి మనకి ఆ రివర్ వాటర్‌లో కలవడం వల్ల మనకి ఇలాంటి జంతువులన్నీ గూడా ఐ మీన్ వాటర్‌లో నివసించేవన్నీ గూడా చనిపోతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ ఇచ్చారండి. అంటే మనకి వీళ్ళు ఆక్స్‌బో లేక్‌ని ఎలా యూజ్ చేసుకొని, ఫిష్‌ని ఎలా ప్రొడ్యూస్ చేసుకొని, వాటిని ఎలా ట్రాన్స్‌పోర్టేషన్ చేసుకొని, ఎలా బతుకుతున్నారని ఒక చిన్న కేస్ స్టడీ ఇచ్చారు. ఓకేనా. అది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చదవండి. ఓకే. నెక్స్ట్ చూడండి మన ఇండియాలో గూడా ఆహ్, యూనివర్సల్ శానిటేషన్ కవరేజ్ మొత్తం ఉండాలి భారతదేశం మొత్తంలో అని జెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అప్పట్లో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ 2 అక్టోబర్ 2014లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు గంగా, బ్రహ్మపుత్ర ప్లెయిన్ ఏరియాస్‌లో మనకి పెద్ద పెద్ద టౌన్స్ అండ్ సిటీస్ ఏవి టచ్ అవుతున్నాయో చూసుకున్నట్లయితే మనకి అలహాబాద్ గానివ్వండి, కాన్పూర్, వారణాసి, లక్నో, పాట్నా, కోల్కతా ఇవన్నీ గూడా మనకు కనిపిస్తుంటాయి. విత్ మోర్ దాన్ 10,00,000 పాపులేషన్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి రివర్ వాటర్ ఉంటే పక్కన ఇల్లులు చూడండి మనకి అసలు దగ్గర ఉన్నాయి. సో, ఇలాంటిది వాటి దగ్గర డెన్సిటీ కూడా మనకి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుందనమాట. ఇది చూడండి వారణాసి అలాంగ్ ద రివర్ గంగా. ఓకేనా. వారణాసి సిటీ మనకి గంగా దగ్గర ఎలా ఉందో మనకిక్కడ చూపిస్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి. ద వేస్ట్ వాటర్ ఫ్రమ్ ద టౌన్స్ అండ్ ద ఇండస్ట్రీస్ ఈస్ డిశ్చార్జ్డ్ ఇంటు ద రివర్స్ అండ్ దిస్ లీడ్ టు ద పొల్యూషన్ ఆఫ్ ద రివర్స్. మనకి మేజర్ ప్రాబ్లమ్ ఏంటండి అంటే, మన పర్యావరణాన్ని మనమే
నాశనం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ నుంచి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అదంతా గూడా మనకి ఇటువంటి రివర్స్‌లోకి మనం డంప్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల రివర్ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. అదే మళ్ళీ మనం తాగుతున్నాము. సో దట్ మన హెల్త్ అనేది నాశనం చేసుకుంటున్నాం మనంతట మనమే. ఓకేనా? సో ఆల్ ద 4 వేస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అనమాట. అంటే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా కూడా చూసుకున్నట్లయితే 4 వేస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏవైతే ఉన్నాయో రోడ్ వేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, వాటర్ వేస్ కానివ్వండి, ఇంకేదన్నా అవన్నీ గూడా మనకి కవర్ అయిపోయిందనమాట గంగా బ్రహ్మపుత్ర బేసిన్‌లో. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద ప్లెయిన్ ఏరియాస్ ద రోడ్‌వేస్ అండ్ ద రైల్వే ట్రాన్స్‌పోర్ట్ ద పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అనమాట. అంటే మనకి ప్లెయిన్ ఏరియాస్‌లో ఎక్కడ కూడా మనము రోడ్ అండ్ రైల్వేస్ ఎక్కువ చూసుకుంటూ ఉంటాం కాబట్టి అది ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేస్ కూడా చాలా ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండి మనకి. ఎందుకంటే రివర్స్‌లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జనాల్ని మనకి తరలించడానికి వాటర్ వేస్‌ని కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మనకి ఇంకా ఎక్స్‌పెన్సివ్‌గా మీరు ఖర్చు పెట్టుకోవాలి అంటే ఎయిర్ వేస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి కోల్‌కతా ఈస్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆన్ ద రివర్ హూగ్లీ. మనకి కోల్‌కతాలో మనకి హూగ్లీ రివర్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి ఇంపార్టెంట్ పోర్ట్ గూడా ఉందన్నమాట. నెక్స్ట్ ద ప్లెయిన్ ఏరియా ఆల్సో హాస్ ద నంబర్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్. మనం చెప్పుకున్నట్టుగా 4 ట్రాన్స్‌పోర్టేషన్‌లు చూసుకున్నట్లయితే ఎయిర్‌పోర్ట్స్ కూడా మనకి ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయన్నమాట. మరి 4 వేస్ ఉన్నప్పుడు టూరిజం గూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మెయిన్‌గా టూరిస్ట్ స్పాట్స్ ఎక్కడున్నాయండి మనకి అంటే తాజ్‌మహల్ ఉందండి. మనకి రివర్ యమునా దగ్గర ఆగ్రాలో. తర్వాత మనకి ఇంకేమున్నాయండి? 'తాజ్‌మహల్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా ఇన్ ఆగ్రా'. తర్వాత 'అలహాబాద్ ఆన్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్ గంగా అండ్ యమున'. మనకి అలహాబాద్ అనే ప్లేస్‌లో మనకి రివర్ గంగా అండ్ యమున యొక్క ఆహ్, కలవడం చూస్తూ ఉంటాం అక్కడ. తర్వాత మనకి యూపీలో బుద్ధిస్ట్ యొక్క స్తూపాలు కనిపిస్తూ ఉంటాయి. మనకి యూపీ అండ్ బీహార్‌లో. తర్వాత లక్‌లోన మనకి ఇమాంబరా అనేది చూస్తూ ఉంటాము. తర్వాత అస్సాంలో మనకి కాజీరంగా అండ్ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూస్తూ ఉంటాము. అరుణాచల్ ప్రదేశ్‌లో డిస్టింక్ట్ ట్రైబల్ కల్చర్ అనేది చూస్తూ ఉంటామనమాట. సో, దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. కాజీరంగా అండ్ అలాగే మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడున్నాయంటే అస్సాంలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చాప్టర్. సో, మీరు చూడండి ఇక్కడేమన్నా మ్యాచింగ్ గానివ్వండి, లేకపోతే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నా గానీ, మనం పీపీటీలో గూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ పీపీటీస్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాము విత్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి మనకి. అదంతా గూడా మీరు అవైల్ జేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మనకి మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ క్లిక్ జేసి మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. దాంట్లో మీకు ఆల్రెడీ 6థ్ క్లాస్ జియోగ్రఫీకి సంబంధించిన పీపీటీస్ ఇచ్చాము. 7థ్ క్లాస్ జియోగ్రఫీ ఐ థింక్ 2-3 చాప్టర్స్ ఇచ్చామనుకుంటాను. రిమైనింగ్ అన్నీ గూడా మనకి అప్‌లోడ్ అయిపోతాయి. ఓకేనా? సో, ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయండి. ఎవరైతే యూపీఎస్సీ 2025కి ప్రిపేర్ అవుతున్నారో. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.